లాస్ట్ క్లాస్ ఇక్కడ వరకు చెప్పాను, లిమిట్స్ చెప్పాను. ఈ లిమిట్స్ ప్రాబ్లం ఓకేనా? సో లిమిట్స్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు డినామినేటర్ ఎట్లయినా మనకు అన్డిఫైన్డ్ కండిషన్లో ఉన్నప్పుడు లిమిట్స్ వస్తాయి. కంపల్సరీ అన్డిఫైన్డ్ కండిషన్లో ఉంటాయి లిమిట్ అనేది. మనకు ఈ ప్రాబ్లం తీసుకున్నా కానీ మనం ఇక్కడ ఒకవేళ θ = 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0/0 అన్డిఫైన్డ్ కండిషన్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే 1 - 1/1 - 1 అంటే 0/0 అని చెప్పేసి వస్తుంది. ఇది అన్డిఫైన్డ్ కండిషన్. ఇలా వచ్చినప్పుడు మాత్రమే లిమిట్స్ అప్లికేబుల్ అవుతాయి. ఓకే, లాస్ట్ ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం నేను చెప్తాను. లిమిట్స్లో లిమిట్ x tends to 0 a⁻x - 1/x. ఓకే, సో ఇక్కడ మనం ఒకవేళ ఏ ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే a⁻0/0 అంటే 0/0. సో ఇది అన్డిఫైన్డ్ కండిషన్. సో ఈ అన్డిఫైన్డ్ కండిషన్కి మనం ఏం చేస్తామంటే దీన్ని రీమాడిఫై చేయాలి, లేకపోతే వేరే ఏదైనా యాక్షన్ చేయాలి, మనకు డైరెక్ట్ 0 సబ్స్టిట్యూట్ చేయకుండా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏ పవర్ న్యూమరేటర్ ఉంది కదా, సో దాన్ని నేను y అని చెప్పేసి అనుకుంటాను. దాని నుంచి ఏం వస్తుంది, a⁻x = 1 - 1 + y+1 అవుతుంది. y+1 అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు ఒకవేళ మనకి ఎక్స్ కావాలి, x = అని రాసుకోవాలంటే మనకు బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేసుకుంటే లాగ్ బేస్ a y+1 అని చెప్పేసి వస్తుంది. ఓకే, అంటే మనం ఇక్కడ న్యూమరేటర్లో ఏం రాసుకోవచ్చు అంటే y అని చెప్పేసి రాసుకోవచ్చు. డినామినేటర్లో x ఉంది కాబట్టి x ప్లేస్లో మనం లాగ్ బేస్ y+1 అని చెప్పేసి రాసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే లిమిట్ x tends to 0 y/log a x+1 అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి, x ఇది y కదా, y. దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే లిమిట్ x tends to 0 ఇక్కడ y tends to కూడా 0. సో ఇక్కడ y tends to 0 అవుతుంది, y tends to 0. సో దీన్ని మనం 1/y log log a y+1 అని చెప్పేసి రాస్తున్నాము. సో లాగరిథంలో మనకు ముందు మల్టిప్లికేషన్ ఉంటే అది పవర్లోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి లిమిట్ y tends to 0. సో ఇక్కడ నుంచి 1/log a y+1 పవర్ 1/y. ఓకే, సో మనకు ఎప్పుడైనా y+1 to the power 1/y అని చెప్పేసి ఉంటే దీన్ని మనం log e అని చెప్పేసి రాసుకుంటాం, అని చెప్పేసి రాస్తాం. y+1 log power 1/y = ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే లిమిట్ y tends to 0 1/log a బేస్ e. ఒక్క నిమిషం, ఇక్కడ మిస్టేక్ చేశాను. y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది ముందు లిమిట్ ఇక్కడ యాక్చువల్గా లిమిట్ y tends to 0 y+1
బై వన్ వన్ బై వై అని చెప్పేసి ఉంటే దాన్ని ఎక్స్పోనెన్షియల్ టర్మ్ లాగా రాసుకుంటాం. సో అప్పుడు మనకు లిమిట్ రాదు. ఓకే, వన్ బై లాగ్ ఏ బేస్ ఈ అని చెప్పేసి అవుతుంది. సో మనకు వన్ బై అని చెప్పేసి ఉంది, దాన్ని రివర్స్ రాసుకుంటే లాగ్ ఈ బేస్ ఏ అవుతుంది. అంటే ఇది ఐడియా లేకపోయినా పర్లేదు, ఫార్ములా రాస్తాను ఇక్కడ. లాగ్ ఏ బేస్ ఈ, వన్ బై లాగ్ ఏ బేస్ ఈని వన్ బై లాగ్ బేస్ ఈని మనం రివర్స్ రాసుకోవచ్చు. లాగ్ ఈ లాగ్ బేస్ ఈ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇది ఫార్ములా. కొంచెం అర్థం కాకపోవచ్చు కానీ ఇట్లానే ఉంటాయి, కొద్దిగా కాంప్లెక్స్ ఉంటాయి. ఇది ఓకేనా? ఇక్కడ నాకు డౌట్ ఉందా? ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేయి, ఎందుకంటే ఇట్లాంటివే ఉంటాయి. తర్వాత ఆల్మోస్ట్ మిగిలిన అన్ని లిమిట్స్ అనేటివి సిమిలర్ ఇలానే ఉంటాయి. ఈ లిమిట్స్ ఒకసారి నువ్వు నీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయి. ఆ లిమిట్స్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే మీ రిమైనింగ్ టోటల్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోతాయి. లిమిట్స్ ఓకే, మీ దగ్గర ఉన్న లిమిట్స్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేసి ఇవ్వాలి. డిఫరెన్షియేషన్ ఎక్కడ స్టాప్ చేసినా అంటే ఇక్కడ ఈ ప్రాబ్లం నుంచి, అంటే ఈ మెథడ్స్ ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ స్టాప్ చేశాను. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఇవి చెప్పండి, ఇవి అయిపోయాయి. నెక్స్ట్ ఇంకొకటి డిఫరెన్షియేషన్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెన్షియేషన్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇలా ఇస్తాడు. ఈ క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే డిఫరెన్షియేట్ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని చెప్పేసి ఇస్తాడు. సో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ని డిఫరెన్షియేషన్ చేయాలి. దీన్ని విత్ రెస్పెక్ట్ టు అన్నాడు కదా, సో దీన్ని వై అని చెప్పేసి అనుకోవాలి, దీన్ని ఎక్స్ అని చెప్పేసి అనుకోవాలి. దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, దీన్ని కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. రెండింటిని డివైడ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు అన్నాడు కాబట్టి. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సో ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో అక్కడ నుంచి మనకి ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/√1 - x². ఓకే, ఇది ఫస్ట్. సెకండ్ టర్మ్ ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏమవుతుంది, 1/√1 - x². సో ఇది ఫస్ట్ టర్మ్, తర్వాత సెకండ్ టర్మ్ 1 / 2
సో 1/2 చేసుకుంటే ఈ పవర్ sin ఇన్వర్స్ x ఇంటూ 1/√1 minus x square by under 1 by under root of 1 minus x square. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలేది ఏంటంటే ఈ పవర్ sin ఇన్వర్స్ x. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇది చిన్న ప్రాబ్లమే. ఓకే, నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లం ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్షియేట్ sin ఇన్వర్స్ 3x minus 4x cube with respect to x అని చెప్పేసి ఇచ్చింది. ఓకే, సో మనకు ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, సెకండ్ దాన్ని కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. ఓకే, సొల్యూషన్ ఫస్ట్ టర్మ్ వచ్చేసి d/dx ఆఫ్ sin ఇన్వర్స్ 3x minus 4x cube. సో మనం బ్రాకెట్లో ఉన్న దాన్ని మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? సో ఇఫ్ ఇన్ కేస్ మనం x = sin θ అని సబ్స్టిట్యూట్ చేస్తే, x = sin θ అని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 3 sin θ మైనస్ 4 sin cube θ. ఓకే, సో దీనికి ఫార్ములా ఏమవుతుంది? sin 3θ అవుతుంది. అంటే ఈ మొత్తం ప్లేస్లో మనం sin 3θ అని చెప్పేసి రాయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే d/dx ఆఫ్ sin ఇన్వర్స్ x sin ఇన్వర్స్ sin 3θ. ఓకే, సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? d/dx ఆఫ్ 3θ అని చెప్పేసి ఉంటుంది. సో మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసేదేమో x, ఇక్కడ ఉందేమో θ, కానీ ఇక్కడ ఉంది θ. సో కాబట్టి మనం డిఫరెన్షియేషన్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ నుంచి θ = రాసుకోవాలి. θ = sin ఇన్వర్స్ x. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే d/dx ఆఫ్ 3 ఇంటూ sin ఇన్వర్స్ x. ఓకే, సో 3 ఇంటూ sin ఇన్వర్స్ x కి డిఫరెన్షియేషన్ 1/1 minus x square. ఓకే, ఇది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏంటి? సెకండ్ టర్మ్ x. ఓకే, d/dx ఆఫ్ x డిఫరెన్షియేషన్ x అంటే 1. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. 1/2 చేసుకుంటే మనకు ఆన్సర్ 3/1 minus x square అని చెప్పేసి వస్తుంది. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. y = tan inverse ఆఫ్ some image 1 minus x by 1 plus x whole to the power with respect to x అని చెప్పేసి వచ్చింది. ఎప్పుడైనా x అని చెప్పేసి ఇస్తే మనకు డిఫరెన్షియేషన్ ఆఫ్ x కాబట్టి 1 కాబట్టి మనం డైరెక్ట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే అయిపోతుంది. దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలంటే ఫస్ట్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 minus x by 1 plus x. ఇది అండర్ రూట్. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే దీన్ని క్యాన్సిల్ చేయాలి. యాక్చువల్గా మనకు ఇంతకుముందు చేసినట్టు ఈ టర్మ్ని మనం క్యాన్సిల్ చేయాలి, అంటే ట్యాన్లోకి రావాలి. సో ట్యాన్లోకి రావాలంటే ఇక్కడ మనం ఇఫ్ ఇన్ కేస్ x = cos θ అని చెప్పేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1 minus cos θ by 1 plus cos θ. ఓకే, 1 minus cos θ అంటే ఏంటంటే 2 sin square θ/2. ఈ ఫార్ములా గుర్తుపెట్టేసుకో. 2 cos square
theta by 2. 1 plus cos theta అంటే 2 sin square theta by 2. సో 1 minus cos theta 1 plus cos theta అంటే 2 cos square theta by 2. మైనస్ ఉంటే సైన్ వస్తుంది, ప్లస్ ఉంటే కాస్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు ఈ వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే dy by dx of 1 minus cos theta by 1 plus cos theta to the power 1 by 2, which is nothing but 2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఇక్కడ రాస్తాను 2 sin square theta by 2 2 cos square theta by 2 2 gets cancel అయిపోయిన తర్వాత dy by dx of to the power 1 by 2 tan square theta by 2 to the power 1 by 2. So ఈ 2 cancel అయిపోతాయి. So d by dx of tan theta by 2. So tan की differentiation వచ్చేసి sec square theta by 2 into 1 by 2 into 1 by 2. theta పక్కన ఎంత ఉంది 1 by 2. 1 by 2 మల్టిప్లై అవుతుంది. ఓకే, మనకు సెకండ్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, అది కూడా రాసుకోవాలి. d by dx of x which is nothing but 1. ఓకే, this second is first equation, this second equation 1 by 2 చేసేసుకుంటే 1 by 2 sec square theta by 2 అని చెప్పేసి వస్తుంది. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం కొద్దిగా కాంప్లెక్స్ ఇచ్చారు. సైన్ ఇన్వర్స్ 2x by 1 minus x square, sorry 1 plus x square with respect to cos inverse 1 minus x square by 1 plus x square. ఓకే, సో ఇక్కడ మనకు న్యూమరేటర్ ఒకటి, డినామినేటర్ ఒకటి. ఫస్ట్ టర్మ్ చూద్దాం. ఫస్ట్ టర్మ్ని డిఫరెన్షియేషన్ చేయాలంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x 1 plus x square. సో ఇక్కడ కనుక మనం x ఈక్వల్స్ టు tan theta సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 tan theta by 1 plus tan square theta. ఇది tan to theta ఫార్ములా. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు theta ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ x అవుతుంది. సో దాన్ని బట్టి ఇక్కడ మనం రాసుకుంటే d by dx ఆఫ్ మనకి ఏమొస్తుంది tan 2 theta సారీ ఇక్కడ మిస్టేక్ అయింది. 2 tan theta by 1 plus tan square theta equals to sin 2 theta. ఇది sin 2 theta అవుతుంది ఫార్ములా, sin 2 theta. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు d by dx ఆఫ్ sin inverse x ఆఫ్ sin 2 theta క్యాన్సిల్ అయిపోతుంది. d by dx ఆఫ్ 2 theta. సో అంటే మనకి ఇక్కడ d by dx ఆఫ్ 2 theta అంటే d by dx ఆఫ్ 2 into tan inverse x. ఓకే, సో tan inverse x కి డిఫరెన్షియేషన్ ఏంటి 2 by 1 plus x square. ఇది ఫస్ట్ ఈక్వేషన్. తర్వాత సెకండ్ ఈక్వేషన్ d by dx ఆఫ్ cos inverse 1 minus x square by 1 plus x square. సో ఇందులో కూడా మనం x ఈక్వల్ టు tan theta సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది 1 minus tan square theta 1 plus tan square theta. సో ఇది cos 2 theta ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాంజెంట్ cos 2 theta ఫార్ములా అది. సో మనం ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచి theta ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ x అవుతుంది. సో దీన్ని డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే
cos inverse cos 2 theta cancel. So d by dx of 2 theta. So ఇక్కడ నుంచి d by dx of 2 into మనకు 2 into tan inverse x. సో ఇక్కడ నుంచి 2 by 1 plus x square with second equation. First equation by second equation. Okay, first equation is 2 by 1 plus tan 1 plus x square. Second equation కూడా 2 by 1 plus x square. So answer 1 అవుతుంది. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? Powerful. First differentiation, second differentiation, third differentiation. So ఇక్కడ నెక్స్ట్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్ అవసరం లేదు. సెకండ్ డెరివేటివ్ x స్క్వేర్ 3x ఇది చేయొచ్చు. ఇది ఒకటి. x ఈక్వల్స్ ఇక్కడ మనకి ఏంటంటే x అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. a cos క్యూబ్ థీటా, y కూడా ఇచ్చాడు b sin క్యూబ్ థీటా. ఓకే, ఇక్కడ నుంచి dy by dx ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు థీటా తోటి డిఫరెన్షియేషన్ చేయాలి. తర్వాత వైని కూడా విత్ రెస్పెక్ట్ టు థీటా తోటి డిఫరెన్షియేషన్ చేయాలి. తర్వాత ఫైనల్గా మనం ఏం చేస్తామంటే y బై ఎక్స్, ఇక్కడ మనకు y డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చిన ఆన్సర్ బై ఎక్స్. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ dx by d theta, which is nothing but d by d theta of a cos cube theta. So a constant, ఇక్కడ ఇది మనకు చైన్ రూల్. దీన్ని మనం x అనుకుంటే x cube కి డిఫరెన్షియేషన్ 3x square, 3 into cos square theta into d by d theta of cos theta. ఓకే, cos theta కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది మైనస్ sin theta. సో కాబట్టి మైనస్ a ఇంటూ మైనస్ 3a cos square theta ఇంటూ sin theta. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి dy by d theta, నథింగ్ బట్ d by d theta ఆఫ్ a sin cube theta. So which is nothing but a into ఇది చైన్ రూల్. సో దీన్ని x అనుకుంటే x క్యూబ్ కి డిఫరెన్షియేషన్ 3x square into d by d theta of sin theta. ఓకే, a into sin కి డిఫరెన్షియేషన్ cos 3a sin square theta into cos theta. ఓకే, సెకండ్. సో మనం ఏం చేస్తామంటే dy by d theta by dx by d theta అంటే సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్. ఇస్తే ఇక్కడ థీటా గెట్ క్యాన్సిల్ అయిపోయి dy by dx అని చెప్పేసి వస్తుంది. సో మనకు సెకండ్ ఈక్వేషన్ ఏముంది 3a sin square theta into cos theta by minus 3a cos square theta into sin theta. ఓకే, ఇక్కడ నుంచి 3a క్యాన్సిల్ అయిపోయిన తర్వాత sin square theta by cos square theta అంటే tan square theta. ఓకే, tan square theta into cos by sin into cot theta.
సో ఇక్కడ మనకు tan cot క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలితే మైనస్ tan θ. ఓకే, మిగిలితే మనకు మైనస్ tan θ మిగులుతుంది. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చిన్న మిస్టేక్ ఏం చేసినామంటే ఎక్స్ ఏమో ఏ, వై ఏమో బి అని చెప్పేసి ఉంది. బి క్వశ్చన్లో బి ఇచ్చాడు, సో కాబట్టి ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ కూడా బి వస్తుంది, సో మనకి ఇక్కడ కూడా బి వస్తుంది. సో ఆన్సర్లో మనకు మైనస్ బి బై ఏ tan θ అని చెప్పేసి వస్తుంది. మైనస్ బి బై ఏ tan θ. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు, differentiate tan inverse 2x by 1 minus x square with respect to sin inverse of 2x by 1 plus x square. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు అన్నాడు కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ బై సెకండ్ ఈక్వేషన్ చేయాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ dy by dx ఆఫ్ tan inverse 2x by 1 minus x square. సో దీంట్లో మనం x ఈక్వల్స్ టు tan θ సబ్స్టిట్యూట్ చేస్తే 2 tan θ by 1 minus tan square θ. ఇది tan 2θ ఫార్ములా. అదే 2 tan θ by 1 plus tan square θ, ఇది sin 2θ ఫార్ములా. జస్ట్ ఇక్కడ మైనస్ చేంజ్ ఉంటుంది అంతే. ఓకే, సో మనకి ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది, dy by dx ఆఫ్ tan inverse ఆఫ్ tan 2θ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి θ ఈక్వల్స్ టు tan inverse x. సో అంటే దీనికి 2θకు డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది. dy by dx ఆఫ్ 2 into θ అంటే tan inverse x, so which is nothing but 2 by 1 plus x square. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ మనం డిఫరెన్షియేషన్ చేస్తే sin inverse ఆఫ్ 2x by 1 plus x square. సో ఇక్కడ కూడా మనం x ఈక్వల్స్ టు tan θ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు sin 2θ అని చెప్పేసి వస్తుంది. అక్కడ నుంచి θ ఈక్వల్స్ టు tan inverse x. సో dy by dx ఆఫ్ డైరెక్ట్ 2θ అని చెప్పేసి వస్తుంది. ఓకే, sin ఇన్వర్స్ క్యాన్సిల్ అయితే 2θ అని చెప్పేసి వస్తుంది. సో dy by dx ఆఫ్ 2 tan inverse x, so which is nothing but 2 by 1 plus x square. This is second equation. First equation by second equation, which is nothing but 2 by 1 plus x square by 2 by 1 plus x square, which is nothing but 1. Okay, final answer 1 అని చెప్పేసి వచ్చింది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాడు, డిఫరెన్షియేషన్. మీకు ఏంటంటే ప్రతి దాంట్లో డిఫరెంట్గా ఉండే మెథడ్స్ చెప్తున్నాను, కామన్ ఉంటే చెప్పట్లేదు. e పవర్ t స్క్వేర్ ప్లస్ 1, డిఫరెన్షియేషన్ ఆఫ్ e పవర్ t స్క్వేర్ ప్లస్ 1 విత్ రెస్పెక్ట్ టు tan ఇన్వర్స్ t అంట.
tan inverse t. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ మనం డిఫరెన్షియేషన్ చేస్తాం d/dt. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్ లేదు, t అని చెప్పేసి ఉంది కాబట్టి మనం ఇక్కడ t అనే రాసుకోవాలి. e⁻t² + 1. ఓకే, ఇది ఏంటంటే యాక్చువల్గా చైన్ రూల్. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు e⁻x, దీనికి వచ్చేసి మనం x అనుకుంటే e⁻xకి డిఫరెన్షియేషన్ e⁻x ఇంటూ d/dt ఆఫ్ t² + 1. సో దీన్ని సింప్లిఫై చేస్తే e² + 1 ఇంటూ t²కి డిఫరెన్షియేషన్ 2t. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, d/dt ఆఫ్ tan inverse t. tan inverse t. So d/dt of tan inverse t. So 1/1 plus x² is second equation. Okay, so with respect to another first equation by second equation, 2t into e⁻t² plus 1 by second equation అంటే 1/1 plus x². సో దీన్ని పైకి రాసేసుకుంటే 2t 1 plus ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే tan inverse tకి డిఫరెన్షియేషన్ ఏంటంటే 1/1 plus t². ఓకే, ఇక్కడ x ఉంటే x రాయాలి, t ఉంటే t రాయాలి. ఓకే, నేను ఇక్కడ x అని రాసాను, x రాయద్దు. ఇక్కడ మనకి t ఉంటే ఇక్కడ t అని రాయాలి. ఓకే, 1 plus t² ఇంటూ e⁻t² plus 1. ఓకే, ఏమైనా డౌట్ ఉందా ఈ ప్రాబ్లంలో? ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇంకొక ఈక్వేషన్ ఇచ్చిండు, దీన్ని నాకు తెలుసా తెలీదా, తెలియదు, చేద్దాం. y = a into e⁻mx plus b into e⁻nx అని చెప్పేసి ఇచ్చిండు. సో దీన్ని ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చింది y2 అంటే సెకండ్ డిఫరెన్షియేషన్. ఓకే, అంటే వచ్చిన ఆన్సర్ని ఫస్ట్, ఇప్పుడు నార్మల్గా దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం కదా, దాన్నేమో ఫస్ట్ డిఫరెన్షియేషన్ అంటాం. ఆ వచ్చిన ఆన్సర్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే అది సెకండ్ డిఫరెన్షియేషన్ y2 మైనస్ m ప్లస్ n y1 ప్లస్ m ny ఈక్వల్స్ 0 అని ప్రూవ్ చేయాలి. దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. మనం దీన్ని 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసి y2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి y1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి y ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేసుకుంటే అయిపోతుంది సొల్యూషన్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే y1 డిఫరెన్షియేషన్ చేస్తాం ఈక్వల్స్ a ఇంటూ e⁻mxకి డిఫరెన్షియేషన్ m ఇంటూ e⁻mx ప్లస్ b ఇంటూ e⁻nxకి డిఫరెన్షియేషన్ m ఇంటూ e⁻nx. ఓకే, దీని నుంచి మనం ఏమన్నా కామన్ తీయచ్చా? కామన్ ఏం తీయాలి, యాజ్ ఇట్ ఈస్ ఎట్లుందో అట్లనే ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేము. ఏమన్నా చేయొచ్చు, చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ డిఫరెన్షియేషన్. ఓకే, తర్వాత సెకండ్ డిఫరెన్షియేషన్ y2 a ఇంటూ e⁻mxకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, e⁻mx ఇంటూ m అంటే m² అవుతుంది. m² e⁻mx ప్లస్ b ఇంటూ e⁻nxకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, e⁻nx ఇంటూ n. సో కాబట్టి ఇక్కడ n² ఇంటూ e⁻nx అని చెప్పేసి అవుతుంది. దీని నుంచి యాక్చువల్గా
మనం ఏమన్నా రాసుకోవచ్చు, సింప్లిఫికేషన్ చేయొచ్చు, చేయరాదు. సో డైరెక్ట్ ఈ వాల్యూస్ని ఇందులో ప్లగ్ఇన్ చేస్తే అయిపోతుంది. ప్లగ్ఇన్ చేసేసుకుంటే y2 మైనస్ y2 అంటే y2 మైనస్ m ప్లస్ n ఆఫ్ y1 ప్లస్ n in y. సో ఇక్కడ నుంచి మనం రాసుకుంటే a m స్క్వేర్ e పవర్ mx ప్లస్ b ఇంటూ n స్క్వేర్ ఇంటూ e పవర్ n x మైనస్ m ప్లస్ n తర్వాత y డాష్ అంటే ఇది ఇంటూ e పవర్ mx ఇంటూ m ప్లస్ b ఇంటూ n ఇంటూ e పవర్ nx ప్లస్ m ఇంటూ n ఇంటూ y ఇంటూ e ఇంటూ e పవర్ mx ప్లస్ b ఇంటూ e పవర్ nx. సో ఇక్కడ మనకు 4 టర్మ్స్ వస్తాయి. యాక్చువల్ ఇక్కడ చూడు డైరెక్ట్ రాయొచ్చు. ఇక్కడ మనకు ముందు మైనస్ టర్మ్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ m ఉంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ m ఉంది. m ఇంటూ m స్క్వేర్ a ఇంటూ m ఇంటూ e పవర్ mx. ఇక్కడ నెగిటివ్ టర్మ్ ఉంది, ఇక్కడ మనకు పాజిటివ్ టర్మ్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సెకండ్ టర్మ్ ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది, n స్క్వేర్ b ఇంటూ n స్క్వేర్ ఇంటూ e పవర్ nx. సో ఇక్కడ ప్లస్ టర్మ్, ఇక్కడ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏంటి, రివర్స్ టర్మ్స్ కావాలి. రివర్స్ టర్మ్, సో m ఇంటూ mn మైనస్ m ఇంటూ mn. సో ఇక్కడ ఏమవుతుంది, m ఇంటూ n ఇంటూ b. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే n తోటి ఒక్క నిమిషం m తోటి nని మల్టిప్లై చేసిన. ఇక్కడ mn అని చెప్పేసి వచ్చింది, నెగిటివ్ mn అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ నెగిటివ్ mn వచ్చింది, ఇక్కడ mn ఉంది. ఈ mnని నేను దీంతో మల్టిప్లై చేస్తున్నా, b అనే టర్మ్ తోటి, b ఇంటూ n పవర్ x. సో ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, తర్వాత m అయిపోయింది కాబట్టి n. సో ఇక్కడ ఈ రెండు n ఇంటూ m మల్టిప్లై చేస్తే n ఇంటూ m ఇంటూ ఏ పవర్ mx, ఇది నెగిటివ్ టర్మ్. ఇక్కడ మనకి m ఇంటూ n అని చెప్పేసి ఉంది. తర్వాత ఇక్కడ a ఇంటూ ఈ పవర్ mx అని చెప్పేసి ఉంది. నెగిటివ్ టర్మ్, ఇది పాజిటివ్ టర్మ్, క్యాన్సిల్ అయిపోతాయి. టోటల్ 0 అని చెప్పేసి వస్తుంది. ఓకే, అర్థమైందా క్యాన్సిలేషన్? నేను చేయకుండా చెప్పాను అంతే. ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? నెక్స్ట్ ఇదే మెథడ్లో టర్మ్స్ వేరే క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి. x ఈక్వల్స్ టు సైన్ టీ, y ఈక్వల్స్ టు సైన్ పీటీ అని చెప్పేసి ఇచ్చి వాడు ఏమన్నాడంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ y2 మైనస్ ఎక్స్ y1 ప్లస్ టీ స్క్వేర్ y ఈక్వల్స్ 0. సో దీన్ని ప్రూవ్ చేయమన్నాడు. సో మనకి ఇక్కడ ఇచ్చింది x ఒకటి ఇచ్చాడు, y ఒకటి ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఫస్ట్ dy/dx ఫైండ్ అవుట్ చేయాలి. dy/dx. సో dy/dx ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ టర్మ్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టీ. ఓకే, సైన్ టీకి డిఫరెన్షియేషన్ కాస్ టీ.
ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, d/dt ఆఫ్ సైన్ పీటీ. సైన్ పీటీకి డిఫరెన్షియేషన్ ఏంటి, కాస్ పీటీ ఇంటూ పి. సో మనకు dy/dx కావాలంటే ఏంటి, సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఏంటి, p ఇంటూ కాస్ పీటీ బై కాస్ పీటీ కాస్ టీ. ఓకే, దీన్ని మనం ఇలానే ఉంచాలి, దీన్ని సింప్లిఫై చేయడానికి ఉండదు. దీన్ని తీసుకెళ్ళి మనం ఇందులో ప్లగ్ ఇన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, విచ్ ఈజ్ నథింగ్, ఇదేమో y1, ఇదంతా y1. సో దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. మళ్ళీ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలంటే d/dt p cos pt by cos t. ఇదేంటి, u/v మెథడ్. u/v మెథడ్లో ఏంటి, కాస్ స్క్వేర్ టీ. ఫార్ములా ఐడియా ఉందా మీకు, b² బై v ఇంటూ d/dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d/dx ఆఫ్ v. ఓకే, ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం, కాస్ టీ g/dt ఆఫ్ p cos pt మైనస్ p cos pt ఇంటూ d/dt ఆఫ్ cos. సో న్యూమరేటర్ మనం సింప్లిఫై చేస్తే కాస్ట్ అలానే ఉంటుంది. పీకి పి, కాస్ పీటీకి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ పీటీ ఇంటూ పి, పి ఇంటూ పి స్క్వేర్ మైనస్ సైన్ పీటీ, తర్వాత మైనస్ పి కాస్ పీటీ, కాస్ట్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ టీ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ టీ. దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే టీ స్క్వేర్ కాస్ టీ ఇంటూ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో మైనస్ పీ కాస్ టీ ఇంటూ సైన్ పీటీ ప్లస్ p cos pt into sin t by cos square t. ఓకే, ఇదేమో y2, ఇది y2. సో మనకి ఇక్కడ y2 వచ్చింది, తర్వాత ఇక్కడ y1 వచ్చింది. జస్ట్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిలేషన్ చేసుకుంటే అయిపోతుంది. కంపల్సరీ మనకు ఆన్సర్ 0 వస్తుంది, కంపల్సరీ మనకు ఆన్సర్ 0నే వస్తుంది. మనకి ఇక్కడ y అంటే ఏంటంటే ఇది, y అంటే ఏంటి, y అంటే ఇది సైన్ పీటీ, ఓన్లీ y అంటే సైన్ పీటీ. ఇది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఓన్లీ y, ఇది సైన్ పీటీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. దీన్ని కంటిన్యూ చేయి, నువ్వు ఇది కంప్లీట్ చేసి ప్రాబ్లం చేస్తావా. ఓకే, ఇక్కడ వరకు అయిపోయినాయి ప్రాబ్లమ్స్. కంప్లీట్ డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఏమన్నా ఉంటే నువ్వు చూసి చెప్పు, నేను చెప్తాను నీకు.
ఓకే, డిఫరెన్షియేషన్, కంప్లీట్ డిఫరెన్షియేషన్ ఇక్కడ వరకు అయిపోయింది. అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్స్ అని చెప్పేసి ఉంది. అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అని చెప్పేసి ఉంటాయి, అవి ఒకసారి చూడు. సార్ నేను చెప్తాను, ఫస్ట్ అయితే డిఫరెన్షియేషన్ మొత్తం కంప్లీట్ చేస్తే నేను చెప్తాను. ఓకేనా? క్లోజ్ చేయనా ఇది ఇక్కడ వరకు? ఇంకా చెప్పనా, ఏమన్నా డౌట్స్ ఉంటాయి? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమన్నా ఉన్నాయా?